నమస్తే ఎడ్ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో మీకు టీఎస్ సెట్ 2024కి సంబంధించి నోటిఫికేషన్ పూర్తి వివరాలు అందిస్తాను. ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్, ఫీజు, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది పూర్తిగా కంప్లీట్ ప్రాసెస్ అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఈ నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీకు వెబ్సైట్లో ఎలా వెళ్ళాలని చూపిస్తాను కాబట్టి వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా వెళ్ళి మీరు నేరుగా ఇక్కడ చూపించిన విధంగా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. టీఎస్ సెట్ 2024 నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఇలా ఉన్నాయి. 4th May 2024 నోటిఫికేషన్ వెలువడింది. 14th May నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 2nd July 2024. మరి 1500 రూపీస్ లేట్ ఫైన్తో మీరు 8th July వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మరి 2000 రూపీస్ లేట్ ఫైన్తో 16th July వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సిబిటీ మోడ్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మరి 3000 రూపాయల లేట్ ఫైన్ అయితే మీరు 26 July వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో 28, 29 తేదీలు అయితే జూలై ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి హాల్ టికెట్లు మనకు ఆగస్టు 20 నుంచి విడుదల అవుతాయి. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 28, 29, 30, 31 తేదీలలో మనకు వివిధ సెషన్లు ఉంటాయి. మార్నింగ్, ఆఫ్టర్నూన్ సెషన్లు అయితే ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ 10 సెంటర్లు ఇచ్చారు. ఆదిలాబాదు, హైదరాబాదు, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి ఈ సెంటర్లలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అర్హత చూసుకున్నట్లయితే ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకి 55% మార్క్స్ ఉండాలి. దీంట్లో మీరు పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఇవన్నీ చేసి ఉండాలి. ఇక్కడ ఇచ్చారు. సో ఈ విధంగా మీరు చేసి ఉండాలి. దీనికి సంబంధించి మరి 50% మార్క్స్ వచ్చేసి ఎవరైతే ఈ ఎస్సీ వీళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అయితే ఇవ్వడం జరిగింది ఇలా. సో ఈ పర్సంటేజ్లో మీరు చేస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉంటారో, ఫైనల్ సెమిస్టర్లో ఉంటారో మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చండి. దీనికి సంబంధించి ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మెయిన్గా అయితే మనం బేసిక్గా ఇవి రెండు మనకు ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఇచ్చారు. మరి ఏజ్ చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించి ఇలా ఉన్నాయి. ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకైతే 2000 రూపీస్ అయితే ఫీ ఉంది. అలాగే పీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1500 రూపీస్ ఉంది. మరి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అలాగే ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే 1000 రూపీస్కి అయితే ఫీ ఉండడం జరిగింది. ఇది ఆన్లైన్లో మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ టెస్ట్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. పేపర్ 1 వచ్చేసి మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ ఆర్ కంపల్సరీ. ఇందులో 100 మార్క్స్ అంటే ఒక క్వశ్చన్ వచ్చేసి మీకు 2 మార్క్స్ క్యారీ అవుతుంది. ఇది మల్టిపుల్ చాయిస్ అనమాట, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పేపర్ 2 కూడా సేమ్ అండి. కాకపోతే ఇక్కడ క్వశ్చన్స్ 100 ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. టైమింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 3 hours అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని బ్రీఫ్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టీఎస్ నోటిఫికేషన్ సంబంధించి మరి రిజల్ట్స్ ఎలా అనౌన్స్ చేస్తారు, దాని ప్రొసీజర్ ఏముంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. స్టెప్ 1, స్టెప్ 2 అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ యొక్క క్వాలిఫైడ్ ఎంతమంది ఉన్నారో చూస్తారు. దాని ప్రకారంగా ఇక్కడ మన కింద కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పర్సంటేజ్ ఆధారంగానే అక్కడ సెలక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరికి కూడా ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. టాస్క్ ప్రాసెస్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. దీనికి సంబంధించి మీకు నేను పీడిఎఫ్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను. హాల్ టికెట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఆగస్ట్ 20 నుంచి హాల్ టికెట్స్ విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్లో వెళ్ళేసి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఆఫ్లైన్లో ఎటువంటి మన ఇళ్ళకైతే హాల్ టికెట్స్ రావని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ప్రాసెస్ చెప్పడం జరిగింది. అలాగే ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని చెప్పి ఇక్కడ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. నేను మీకు ఈ స్టెప్ వైజ్ అంతా కూడా ఇక్కడ చూపిస్తాను కాబట్టి వెబ్సైట్ ఉంది. ఆ తర్వాత మీరు కొన్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు. అవి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఈ అప్లై చేసేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం చూస్తున్నట్లయితే ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో టీఎస్ సెట్ ఆన్లైన్లో ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి సిబిటీ మోడ్లో ఉంటుందని చెప్పేసింది. అలాగే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకుని వెళ్ళాలి, అలాగే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ అని చెప్పేసి ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూడండి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇక్కడ సబ్జెక్ట్ అండ్ సిలబస్ అని చెప్పేసి నేను చెప్పాను కదా, సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను. వెబ్సైట్లో మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సబ్జెక్టు మీరు ఏ సబ్జెక్ట్ ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి అనేది అంటే మీకు ఇక్కడ చూపిస్తాను. మొత్తంగా 29 సబ్జెక్టులలో అయితే వీళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ చూడండి జియోగ్రఫికల్, అలాగే కెమికల్ సైన్సెస్, అలాగే ఇక్కడ కెమిస్ట్రీ, కామర్స్,
అలాగే ఇక్కడ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ ఇలా ప్రతిది కూడా ప్రతి సబ్జెక్ట్ అయితే ఉంది. దీంట్లో మీ యొక్క సబ్జెక్ట్ అనేది కూడా చెక్ చేయండి, దానికి తప్పకుండా మీకు అలాగే ఇక్కడ ఏ సబ్జెక్ట్కి ఏ లాంగ్వేజ్లో ఉండబోతుంది ఎగ్జామ్, అలాగే ఆ సబ్జెక్ట్కి సంబంధించి పక్కన కంటెంట్ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సార్ నాకు చాలామంది కూడా రిక్వెస్ట్ అడగడం జరిగింది, సార్ నాది ఈ సబ్జెక్ట్ మరి నేను ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని చెప్పేసి. మీరు చదివిన ఏదైతే పీజీలో చదివింటారో అది మీరు ఇక్కడ పెట్టుకొని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని సబ్జెక్టుల ఆధారంగానే మీకు పేపర్ 2 అనేటువంటిది అడగడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్గా ఉంటుంది, జనరల్ స్టడీస్ అవన్నీ ఉంటాయి. పేపర్ 2 వచ్చేసరికి మీ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అప్లై చేసుకోమంది ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. మీకు నేను కింద ఇచ్చాను కదా, సో వెబ్సైట్ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది విండో అనేది. సో ఈ టీఎస్ సెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ గవర్నమెంట్ తరఫున కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి ఇలా ఓవర్వ్యూ అయితే ఉంటుంది వెబ్సైట్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు కోఆర్డినేటర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు అంతా కూడా. సో మరి ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితే చూసేద్దాం. మెయిన్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు సో నోటిఫికేషను అలాగే ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, ఫీ స్ట్రక్చరు, అలాగే అప్లై ఆన్లైన్ చెప్పేసి సిలబస్సు, అలాగే ఇక్కడ బ్రౌచర్ అని చెప్పేసి ఇంతకుముందు నేను మీకు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ బ్రౌచర్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అడుగుతుంది, మీరు అక్కడ డౌన్లోడ్ చేసేసుకోండి. మరి కింద చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ టెస్ట్ అని ఉంది కదా. స్కీమ్ ఆఫ్ టెస్ట్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దీంట్లో 2 పేపర్స్ ఉంటాయని చెప్పేసి. ఫస్ట్ పేపర్ మనకు అన్ని కూడా మీకు అయితే డీటెయిల్స్ చెప్పడం జరిగింది. మరి అక్కడ ఒకసారి బ్యాక్వర్డ్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలా మనం ఒకటి ఇక్కడ చూపించేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ దాని మీద ఇక్కడ మనం క్లిక్ చేస్తే, ఈ మెనూ మీద క్లిక్ చేయగానే మనకు అక్కడ నోటిఫికేషన్ 24 దాన్ని క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ అనేటువంటి డౌన్లోడ్ అడుగుతుంది. సో డౌన్లోడ్ ఆల్రెడీ నేను చేశాను కాబట్టి మరి చూపించట్లేదు మీకు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ కనిపిస్తాయండి దాంట్లో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో కూడా మీరైతే చూసేసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ అయితే మనకు ఈ ఎగ్జామ్ సంబంధించి క్లియర్గా అయితే మనకు ఎప్పుడు వెలువడింది, అలాగే ఎప్పుడు దాకా మనం అప్లై చేసుకోవచ్చు, లేట్ ఫైన్తో ఎప్పుడు దాకా అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మరి మీరు ఇంకా నెక్స్ట్ క్లిక్ చేయాలని చూసుకున్నట్లయితే మరి చూస్తున్నట్లయితే ఎలిజిబిలిటీ అని ఉంది కదా. ఈ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే ఎలిజిబిలిటీ అండ్ ఫీ స్ట్రక్చర్ అనేది దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్గా చూడండి ఈ ఎలిజిబిలిటీ అనేది ఎందుకు మనకి ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే కింద మీకు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా ఉంది, ఎవరికి ఎంత ఫీ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగ మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి అప్లై ఆన్లైన్ ఉంది కదా. సో అప్లై ఆన్లైన్ మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అని కూడా చూసేద్దాం. ఇక్కడ సిలబస్ ఉంది కదా, ఈ సిలబస్ మీద క్లిక్ చేయండి. సిలబస్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి ప్రతి ఒక్క సిలబస్ సంబంధించి ఇక్కడ మీకు ఎదురుగా వస్తుంది. అక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ క్లియర్గా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలాగా ప్రతి ఒక్కటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్రౌచర్ అని చెప్పేసి అన్నాను కదా, ఈ బ్రౌచర్ మీద క్లిక్ చేస్తే ఇంతకుముందు నేను నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఇక్కడ మీకు డౌన్లోడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ టెస్ట్ ఒకసారి మళ్ళీ క్లిక్ చేస్తాను. మీకు స్కీమ్ ఆఫ్ టెస్ట్ చూడగానే మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది, అంటే పేపర్స్ సంబంధించి ఎలా ఉంటుంది అనేది ఒకటి చూడండి. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి మరి ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ ఏమి ఉంటాయి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2 సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా పర్సంటేజ్ అంటే ఎప్పుడు మనకు క్వాలిఫికేషన్ ఎలా సెలెక్ట్ చేస్తారు అనేటువంటిది ఇక్కడ క్లియర్గా అయితే ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద చూద్దాం. మెనూలో చూడండి, ఇక్కడ మెనూలో ఒకసారి చూసినట్లయితే మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించి 10 సెంటర్స్ నేను చెప్పేసి అనుకున్నాం కదా. సో అవి మీకు డిస్ప్లే అవుతాయి. మరి ఇప్పుడు చూద్దాం ఆన్లైన్లో మరి ఎలా అప్లై చేయాలని చెప్పేసి. ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా అప్లికేషన్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత కిందకి రండి. కిందకి అక్కడ కూడా సేమ్ స్ట్రక్చర్ అవన్నీ కూడా ఇస్తారు. మరి ఇక్కడ అప్లై నవ్ అని ఉంటుంది. అప్లై నవ్ మీద క్లిక్ చేసేయండి మీరు. సో అప్లై నవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి కూడా అన్నీ అడుగుతారు. క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అడుగుతున్నారు. అలాగే కేటగిరీ ఏదని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది బీసీ అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ ఏదైనా ఉన్నట్లయితే, అలాగే డిజబిలిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ విజిబిలిటీ ఛార్జ్ అనేది కదా, దాంట్లో మీ యొక్క డిజబిలిటీ ఏది ఉంటే అది ఓహెచ్ కానివ్వండి, విఐ కానివ్వండి అది ఉన్నట్లయితే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. అలాగే దాన్ని కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, సేమ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్రస్ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ అడుగుతున్నారు. దీనికి సంబంధించి మీ యొక్క విలేజ్ కానివ్వండి, అలాగే మండల్ కానివ్వండి, సిటీ కానివ్వండి, స్టేట్, అలాగే ఇలా ఇక్కడ మీకు పిన్ కోడ్ అడుగుతున్నారు. సో పిన్ కోడ్ ఇచ్చేయండి. నెక్స్ట్ కంట్రీ, ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేయండి. మరి మొబైల్ నెంబరు కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ చేసేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ప్రస్తుతం ఏది వాడుతున్నారో అది ఇచ్చేసేయండి. అలాగే స్టేట్ విచ్ సెలెక్ట్ బిలాంగ్స్ టు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో మరి ఇక్కడ మీరు తెలంగాణ అని చెప్పేసి
ఎంటర్ చేసేయండి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మరి ఆధార్ నెంబర్ ఉన్నట్లయితే ఆధార్ నెంబర్ ఇచ్చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కింద ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి మీరు ఏదైతే ఉన్నారో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పాస్ అయ్యారా లేదా అంటే ఇక్కడ మీరు మీ యొక్క చేసిన పోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు చూడండి ఎంఏ కానివ్వండి, ఎంఎస్సీ కానివ్వండి, ఎంకామ్ అని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అడుగుతుంది మీరు పాస్రా లేదా, ఒకవేళ పాస్ అయితే పాస్డ్, లేదంటే అపీరింగ్ ఫైనల్ ఇయర్ అని చెప్పి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మరి ఎప్పుడు పాస్ అయ్యారు అది అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. దానికి సంబంధించి మరి టీఎస్ సెట్కి ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ సబ్జెక్ట్ డీటెయిల్స్, ఆ తర్వాత మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది అడుగుతుంది. అక్కడ ఇచ్చేసేయండి. ఆల్మోస్ట్ మనకు ఇంగ్లీషే ఉంటుంది. సెలెక్ట్ ఎగ్జామ్ సెంటర్ సిటీస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ మీకు దగ్గర ఉన్నట్టు ఫస్ట్ అప్లై చేసుకుని మీరు ఇలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ ఆర్ యూ స్టడీయింగ్ ఇన్ అంటే ఇండియాలో చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు అని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ మనం ఇండియా ఉంటాం కాబట్టి ఇండియా అని చెప్పేసి టైప్ చేయండి. సెలెక్ట్ స్టేట్ ఆఫ్ యూనివర్సిటీ అంటే ఒకవేళ మీరు తెలంగాణ చదువుతున్నట్టే ఆ స్టేట్ ఏ యూనివర్సిటీ ఎక్కడ ఏ స్టేట్లో ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ యూనివర్సిటీ నేమ్ ఏందో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఫస్ట్ ఏదో ఒక పాస్వర్డ్ మీరు గుర్తుండేలాగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత దాన్ని వెరిఫై పాస్వర్డ్ ఉంటుంది. సేమ్ అదే పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అదే క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీకి ఉంది కదా దాని కింద ఇచ్చేసి కంటిన్యూ అన్నట్లయితే మీకు అప్లికేషన్ ఫర్దర్గా మీకు ముందు అయ్యి మీకు రిజిస్ట్రేషన్ అనేటువంటిది అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక నెంబర్ కానివ్వండి, అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడి ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి సో ఈ పాస్వర్డ్, ఈ రిజిస్టర్ నంబర్ ఏదైతే వస్తుందో అది మీరు జాగ్రత్త పెట్టుకోవాలి ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్లో. ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి మళ్ళీ మీరు యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేసి ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేటువంటిది ఫైనల్గా సబ్మిట్ అవుతుంది. మరి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను. మరిన్ని ఇది మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.